హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టెక్నీషియన్ గ్రేడ్ 3 కి సంబంధించి అబ్జెక్షన్ రైజ్ క్వశ్చన్స్ ఏవైతే పంపించారో మనకి వాటిల్లో మనం అబ్జెక్షన్ ఏమేమి రైజ్ చేయొచ్చు అండ్ విత్ ప్రూఫ్స్ ఎన్సీఆర్టీవి కానీ గవర్నమెంట్ ఆథరైజ్డ్వి కానీ నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో వీటికి కంపల్సరీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రైజ్ చేసుకోండి. అండ్ మీ దగ్గర ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. ఎక్కువ క్వశ్చన్స్ అండ్ ఎక్కువ మందికి డౌట్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ ని కూడా కలెక్ట్ చేసి ఇంకొక వీడియో కూడా తీసుకురావచ్చు. సో మరి లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు తేజస్, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు మీ షిఫ్ట్ లో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా, ఉంటే ఆ క్వశ్చన్ ఏంటి అన్నది కింద అయితే కామెంట్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ మనం అబ్జెక్షన్ రైజ్ చేసేది డేట్ 23rd డిసెంబర్ జరిగిన దానిలో ఫస్ట్ షిఫ్ట్ లో మనకి ఈ క్వశ్చన్ అయితే అడిగారు అనమాట. దీని మీద అబ్జెక్షన్ అయితే రైజ్ చేయొచ్చు. ఎందుకు ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. క్వశ్చన్ ఏమడిగాడు, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ బికమ్ ఇండియాస్ యంగెస్ట్ ఒలింపిక్ మెడలిస్ట్ బై విన్నింగ్ ఏ బ్రాంజ్ ఇన్ రెజ్లింగ్ అట్ 2024 ప్యారిస్ పారా ఒలింపిక్ అని అయితే అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి ఏమేమి ఇచ్చారు, అమన్ షరావత్, వినోద్ కుమార్, ప్రవీణ్ కుమార్, సుమిత్ అంతిల్. ఓకే, సో ఇతనికి సంబంధించి ఇక్కడ మనకు ఆప్షన్ ఏమి ఇచ్చారో అమన్ షరావత్ అయితే ఇచ్చారు. సో ఈయన ఎవరు, బికమ్స్ ఇండియాస్ యంగెస్ట్ ఒలింపిక్ మెడల్ విన్నర్. ఓకే, సో క్వశ్చన్ లో ఏదైతే అడుగుతున్నారో అది కరెక్టే అనుకోవచ్చా? సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే క్వశ్చనే ప్రాబ్లం, పారా ఒలింపిక్ లో కాదు ఈయన గెలిచింది. ఓకే, ప్యారిస్ ఒలింపిక్కే బట్ పారా ఒలింపిక్ కాదు. సో క్వశ్చన్ రాంగ్ అనమాట. సో ఆ మిస్టేక్ ని మీరు రైజ్ చేసి దీనికి సంబంధించి క్వశ్చన్ అయితే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఓకే, సో ఈయన మనకి ఇండియాస్ యంగెస్ట్ ఒలింపిక్ మెడలిస్ట్ లిస్ట్స్ అహెడ్ ఆఫ్ పివి సింధు. ఓకే, సో ఈ బిట్ అయితే రైజ్ చేయండి ఎవరికైతే కన్సర్న్ ఉందో దీని మీద. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి December 24th ఇది కూడా ఫస్ట్ షిఫ్టే. సో ఇందులో మనకు క్వశ్చన్ ఏం అడిగారంటే ఇది ఓన్లీ మీకు సైన్స్ లేకపోతే కరెంట్ అఫైర్స్ జీకే అలా ఏం లేదనమాట. సో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అన్ని షిఫ్ట్స్ మీద మనకి ఏవైతే పంపారో వాటిల్లో చాలా క్వశ్చన్స్ అయితే పంపారు, కానీ అందులో కొన్ని తప్పులు అంటే అబ్జెక్షన్ రైజ్ చేసేలా ఉన్నాయన్నమాట. సో వాటిని మాత్రమే చెప్తున్నాను. పంపిన అన్ని క్వశ్చన్స్ చెప్తే అంటే మీరు డీవియేట్ అయిపోతారు. అబ్జెక్షన్ రైజ్ చేయాల్సిన వాటిలో మధ్యలో అవి ఎందుకులే అని అవి ఎక్కువ కలెక్ట్ అయితే చేయలేదు. ఎక్కువ అబ్జెక్షన్ రైజ్ చేసేవి మాత్రమే కలెక్ట్ చేసి తీసుకొస్తున్నాను, ఓకేనా? సో ఇందులో ఏమంటున్నారు, ఆగస్ట్ 2024లో ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ఏ స్టేట్ లాంచ్ చేసిందని బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్సా ఇచ్చారు. సో దీనికి సంబంధించి చూస్తే జార్ఖండ్ మీరు ఎక్కడ సెర్చ్ చేసినా జార్ఖండ్ వస్తుంది. కానీ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, మహిళా అంటలేదు, మయ్యా సమాన్ యోజన. ఓకే, జార్ఖండ్ ముఖ్యమంత్రి మయ్యా సమాన్ యోజన. ఓకేనా, మయ్యా సమాన్ యోజన అనే అంటున్నారు అన్నమాట. సో దీని మీద కూడా రైజ్ చేయొచ్చు. ఓకే, మేబీ జార్ఖండ్ వాళ్ళ లాంగ్వేజ్ లో మేబీ మహిళ కిందే వస్తుందేమో, బట్ మనకి ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నో అథెంటిక్ సోర్స్ అయితే లేదు మహిళా సమ్మాన్ యోజన అని. సో రైజ్ చేయాలి అనుకుంటే ఈ క్వశ్చన్ రైజ్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్, వెన్ ప్లెనేరియా ఈజ్ కట్ ఇంటూ మెనీ పీసెస్ ఈచ్ పీస్ గ్రోస్ ఇన్ టు కంప్లీట్ ఆర్గానిజం, వాట్ ఈస్ దిస్ నోన్ యాజ్ అని అయితే అడుగుతున్నారన్నమాట. ఇక్కడ మనకి ఇది డైరెక్ట్ ఎన్సీఆర్టీ లోంచి నేను కటింగ్ అయితే తీసుకున్నాను. సో ఇది చూడండి, ప్లెనేరియా కెన్ బి కట్ ఇంటూ ఎనీ నెంబర్ ఆఫ్ పీసెస్ అండ్ ఈచ్ పీస్ గ్రోస్ ఇంటూ ఏ కంప్లీట్ ఆర్గానిజం. ఓకేనా, సో దీన్నే రీజనరేషన్ అంటారు. అంటే ప్లెనేరియా అనేది ఒక ఆర్గానిజం, దాన్ని మనం ఎన్ని పీసెస్ కింద కట్ చేసినా సెపరేట్ గా ప్రతి పీసు మళ్ళీ ఇంకో ఆర్గానిజం కింద డెవలప్ అవుద్ది, సెపరేట్ ఆర్గానిజం, కంప్లీట్ ఆర్గానిజం కింద. సో దీన్నే రీజనరేషన్ అంటారు. సో ఇది కరెక్టే, బట్ చాలా మంది అయితే దీనికి రిలేటెడ్ అడుగుతున్నారు, అందుకే ఇది ఇంక్లూడ్ చేశాను. ఓకేనా, సో దీనికి రీజనరేషన్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ మనకు చూస్తే 26th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చిన మ్యాథ్స్ ఆర్ రీజనింగ్ రిలేటెడ్, రీజనింగ్ మ్యాథ్స్ కాదు, రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్, దీని గురించి చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ మన క్వశ్చన్ మొత్తం కరెక్ట్ గా చదివితే ఏం చెప్తున్నారంటే ఇట్లా మనకి 2 ఉన్నాయి కదా. సో ఈ ఫస్ట్ దానికి ఏదో ఒక ఆపరేషన్ చేస్తే లైక్ యాడింగ్, సబ్ట్రాక్టింగ్, మల్టిప్లయింగ్. ఓకే, మనకి ఈ సెకండ్ రిజల్ట్ వచ్చిందంట. అలాగే ఈ ఫస్ట్ 15ని ఏదో ఒక ఆపరేషన్ యాడింగ్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లయింగ్ చేయిస్తే వై అనేది వస్తుందంట. ఓకేనా, సో ఆ ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి అని కనుక్కోమంటున్నారు. అండ్ మీకు ఇక్కడ ఏం చెప్తున్నారు, దాంతోపాటు బ్రేకింగ్ డౌన్, ఇప్పుడు మనకి 13 అని ఉందనుకోండి, 1ని 3ని డిజిట్స్ అలా కింద రీజనింగ్ లో లాగా ఆ టైప్ లో చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ బేస్డ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేసాం అనుకుందాం.
సో ఇక్కడ మనకి 9:42 ఉంది. సో ఫస్ట్ 9:36, ఓకే, 15:42, ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, 9:36కి 9:36 అవ్వాలంటే 4 టైమ్స్, 15 4 టైమ్స్ అంటే 60, ఓకేనా. సో అప్పుడు ఇక్కడ 42 కాబట్టి అది తప్పు, ఓకే. సో అప్పుడు 9:60 ఏదైతే వీళ్ళు ఇచ్చారో 9:60 సెకండ్ ఆప్షన్ రైట్, ఓకేనా. సో అలా ఆలోచించవచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఇంకేం ఆలోచించవచ్చు, ఈ 9కి 36కి మధ్యలో డిఫరెన్స్ ఎంత చూడండి, 9కి 36కి మధ్యలో డిఫరెన్స్ చూస్తే 27. అలాగే ఈ 42కి 15కి డిఫరెన్స్ కనుక చూసుకుంటే ఎంత ఉంటుంది, అది కూడా 27 అనమాట. సో అంటే మనం 9:42 కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ఫస్ట్ ఆప్షన్ పెట్టారో వాళ్ళు ఇది కూడా రైజ్ చేయొచ్చు అనమాట త్రూ ప్రాపర్ గా x ఇది y ఇది. అంటే మనం 10th క్లాస్ లో మెయిన్ ఎగ్జామ్ లో ఎలా అయితే రాస్తామో స్టెప్ బై స్టెప్ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు అంత డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ రాసి రైజ్ చేయండి క్వశ్చన్ ని, ఓకేనా. సో అదనమాట. ఈ క్వశ్చన్ లో కూడా మిస్టేక్ అంటే 2 ఆప్షన్స్ రైట్ అవుతాయి. ఇక్కడ మనకి 9:60 తీసుకోవచ్చు, 9:42 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 26th డిసెంబర్ మనకి సెకండ్ షిఫ్ట్ లో వచ్చిన క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఐసోబార్ ఆఫ్ ఆర్గాన్ అని అయితే అడిగారు. ఆప్షన్స్ లో మనకి సోడియం, పొటాషియం, క్లోరిన్, కాల్షియం, ఓకే, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఇందులో మనకి అసలు ఐసోబార్ అంటే ఏంటో తెలియాలి, ఓకే. ఐసోబార్ లో ఏముంటది, మీకు అటామిక్ నెంబర్ డిఫరెంట్ ఉన్నా కూడా సేమ్ మాస్ నెంబర్ అయితే ఉండాలి, ఓకేనా. సో అంటే మనకి ఆర్గాన్ కి వచ్చేటప్పటికి అటామిక్ నెంబర్ ఎంత 18, మాస్ నెంబర్ 40, ఓకే. కాల్షియం కి అయితే 20 40. సో అంటే మాస్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి ఆర్గాన్ కి కాల్షియం మనకి ఐసోబార్ అని అయితే చెప్పొచ్చు, ఓకేనా. ఇన్ జనరల్ గా అది. అండ్ పొటాషియం గురించి మాట్లాడుకుంటే నార్మల్ గా మనకి పొటాషియం మాస్ నెంబర్ 39 ఎక్కువగా అబండెంట్ గా దొరికేది. కానీ పొటాషియంలో 40 మాస్ నెంబర్ కూడా తీసుకురావచ్చు. సో టెక్నికల్ గా చూసుకుంటే పొటాషియం కూడా ఐసోబార్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట, ఓకేనా. సో దీనికి సంబంధించి నాకు అఫీషియల్ ప్రూఫ్ అయితే దొరకలేదు, కానీ మీరు ఇవన్నీ గ్యాదర్ చేసి ఇంకా మీరు కూడా రీసెర్చ్ కానీ ఏదైనా మంచి సాలిడ్ గవర్నమెంట్వి కానీ లేదా అథెంటిక్ ఆక్స్ఫర్డ్ అటువంటివి ఏమైనా దొరికినా కూడా దాన్ని పేస్ట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ క్వశ్చన్ అయితే రైజ్ చేయొచ్చు. సో పొటాషియం కూడా మనకి ఇక్కడ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే పొటాషియంలో కూడా సేమ్ మాస్ నెంబర్ తీసుకురావచ్చు, ఓకే. సో దిస్ సాటిస్ఫైస్ ద డెఫినేషన్ ఆఫ్ ఐసోబార్ కాబట్టి మీరు దీన్ని కూడా సబ్మిట్ చేయొచ్చు అనమాట, అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి 27th డిసెంబర్ది ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్ అనమాట. సో దీనిలో ఏమంటున్నారు, విచ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ హ్యాస్ ద హైయెస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ అని అయితే అడుగుతున్నారు. బట్ నార్మల్ గా మనకి ఇక్కడ ఆన్సర్ గ్యాసే వస్తుంది. నార్మల్ గా ఎప్పుడు మీకు సాలిడ్, లిక్విడ్, గ్యాస్ మాత్రమే ఉంటే, ఆప్షన్స్ లో ప్లాస్మా లేకపోతే మీకు గ్యాసెస్ హ్యావ్ ద హైయెస్ట్ కైనెటిక్ ఎనర్జీ, ప్లాస్మా లేకపోతే. నార్మల్ గా ఈ ప్లేస్ లో ఎప్పుడు వచ్చే బిట్ జనరల్ గా ఇందులో సొల్యూషన్ ఇటువంటి ఆప్షన్స్ వస్తాయి, అప్పుడు ఆన్సర్ గ్యాస్ అయ్యి ఉంటది అనమాట. బట్ ఈ కేసులో ప్లాస్మా ఉంది కాబట్టి ప్లాస్మా ఇస్ ద హయ్యర్ కైనెటిక్ ఎనర్జీ దాన్ గ్యాస్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే ప్లాస్మా ఇస్ ఎ స్టేట్ ఆఫ్ మ్యాటర్ దట్ కన్సిస్ట్ ఆఫ్ పార్టికల్స్ విత్ ఎక్స్ట్రీమ్లీ హై కైనెటిక్ ఎనర్జీ, ఓకేనా. సో దీని క్వశ్చన్ అయితే రైజ్ చేయండి, బట్ మీరు ప్రూఫ్ కింద ఇంకొంచెం రీసెర్చ్ అయితే చేయండి. నేను మామూలుగా జనరల్ ప్రూఫ్ అయితే పెట్టాను, బట్ ఇంకా ఏమైనా ఎన్సీఆర్టీసీలో కానీ ఇంకా కొంచెం సెర్చ్ చేసి పెట్టండి దీనికి కుదిరినంత వరకు. అండ్ కింద కూడా కామెంట్ చేయండి మీకు దీనికి రిలేటెడ్ అథెంటిక్ ప్రూఫ్ ఏదైనా దొరికితే. నాకు ఉన్న టైంలో నేను సెర్చ్ చేస్తే నాకు ఇంతవరకే దొరికింది అనమాట, ఓకేనా, ప్రూఫ్ గురించి. బట్ కన్ఫర్మ్ గా ఈ క్వశ్చన్ కి అయితే ప్లాస్మా ఆన్సర్ అవుతుంది, ఒకసారి దీని గురించి సెర్చ్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 27th డిసెంబర్ కి సంబంధించి అనమాట. సో థర్డ్ షిఫ్ట్. సో దీనికి వచ్చేటప్పటికి విచ్ సిటీ ఇన్ ఉత్తర్ ప్రదేశ్ వాజ్ అవార్డెడ్ ద ఫస్ట్ ప్రైజ్ అండర్ మీడియం సైజ్డ్ సిటీ కేటగిరీ ఇన్ ద స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024, ఓకేనా. సో దీనికి వచ్చేటప్పటికి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ లో మీకు అఫీషియల్ పోర్టల్లో తీసుకున్నాను నేను ఇది మీకు, ఓకేనా. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు gov.in అని ఉంచండి. సో దానిలోంచే తీసుకున్నాను. ఇక్కడ మీకు మీడియం అంటే 3 lakh to 10 lakh ఉంది చూసారా, కేటగిరీ 2 నెంబర్ ఆఫ్ సిటీస్ 43 అని ఉంది కదా. దీనిలో ఫస్ట్ దేనికి వచ్చిందో చూడండి, ఇక్కడ మీరు ఫిరోజాబాద్. సో ఆన్సర్ ఏమవుతుంది మీకు ఇక్కడ ఫిరోజాబాద్ ఆన్సర్ అవుతుంది, ఆగ్రా కాదు. సో ఈ క్వశ్చన్ ని కూడా ఖచ్చితంగా రైజ్ అయితే చేయండి. అండ్ డైరెక్ట్ గా నేను ఇప్పుడు చూపించిన ప్రూఫ్స్ కూడా పెట్టేయచ్చు, ఎందుకంటే అవి అథెంటిక్ ప్రూఫ్సే కాబట్టి. ఈ క్వశ్చన్ ఒకవేళ మీకు క్లియర్ గా కనిపించకపోతే నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఎడ్యుకేషన్, ఓకే, ఎడ్యుకేషన్ గివ్స్ నాలెడ్జ్ అని ఒకటి ఇచ్చారనమాట. దాని కోడ్ అంట TABINU,
అని ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు, నాలెడ్జ్ అప్గ్రేడ్స్. ఓకే, నేను పూర్తిగా రాయట్లేదు, జస్ట్ మనకు కావాల్సింది లైట్ గా మీకు అర్థం అవటాకే కాబట్టి కొంచెం కొంచెం రాస్తున్నా, క్వశ్చన్ అర్థమైతే చాలు కాబట్టి. అనిచ్చి కోడ్ ఏమి ఇచ్చారు, NUCH అని కోడ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు దీనిలో నాలెడ్జ్ కి ఏంటి కోడ్ అని అయితే అడుగుతున్నారు ఈ రెండు ఇచ్చి. సో ఈ రెండిట్లో ఫస్ట్ స్టేట్మెంట్స్ లో ఏమేమి కామన్ గా ఉన్నాయి, ఎడ్యుకేషన్ రెండిట్లో ఉందా, లేదు. సో ఎడ్యుకేషన్ కామన్ గా లేదు. నెక్స్ట్ గివ్స్ రెండిట్లో కామన్ గా ఉందా, కామన్ గా లేదు. సో నాలెడ్జ్ చూసుకుంటే రెండిట్లో కామన్ గా ఉంది. సో రెండిట్లో కామన్ గా ఒకటే వర్డ్ ఉంది కాబట్టి కింద కూడా కోడ్ లో అదే కామన్ గా ఉంటది కదా. సో కామన్ గా ఉన్నది ఏంటి, TA కామన్ గా ఉందా, లేదు. BI కామన్ గా ఉందా, లేదు. నెక్స్ట్ NU రెండిట్లోనూ కామన్ గా ఉంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ NU అవుతుంది అనమాట. సో ఇక్కడ మరి ఆన్సర్ అయితే తప్పించినట్టు ఉన్నారు. అండ్ షిఫ్ట్ కూడా ఏంటి అన్నది మెన్షన్ చేయలేదు మనకు పంపించినప్పుడు, బట్ ఈ క్వశ్చన్ అయితే రైజ్ చేయొచ్చు. ఓకేనా. సో ప్రాపర్ గా ప్రతిదీ తెలుగులో రాసైనా పర్లేదు, డీటెయిల్డ్ గా రాసి అబ్జెక్షన్ అయితే రైజ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ 28th డిసెంబర్ కి సంబంధించి మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కి రిలేటెడ్ సెకండ్ షిఫ్ట్ కి సంబంధించి ఒక అబ్జెక్షన్ అయితే అడిగారు. సో ఇది చూద్దాం. స్టేట్మెంట్స్ ఏమంటున్నారు, ఆల్ స్కూల్స్ ఆర్ కాలేజ్. ఓకేనా. నెక్స్ట్ నో కాలేజ్ ఈజ్ యూనివర్సిటీ, కాలేజెస్ ఏవి యూనివర్సిటీస్ కావంట. ఓకేనా. సో ఇప్పుడు సమ్ కాలేజెస్ ఆర్ నాట్ స్కూల్స్, సమ్ కాలేజెస్ ఏవైతే కాలేజెస్ లో కొన్ని అయితే స్కూల్స్ కావంట. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, విచ్ కన్క్లూజన్ లాజికల్లీ ఫాలోస్ అంటున్నారు, అంతేగాని ప్రాబబిలిటీ అడగలేదు. సో అంటే ఇక్కడ మనకి సమ్ కాలేజెస్ ఖచ్చితంగా స్కూల్స్ అవ్వని గ్యారంటీ ఉంది. సో కొన్ని ఏంటి మొత్తం స్కూల్స్ కాలేజెస్ సేమ్ అవ్వచ్చు కదా. సో ఆ కేసు కూడా ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఇది కన్ఫర్మ్ కాదనమాట. ఓకేనా. అలాగే సమ్ స్కూల్స్ మేబీ యూనివర్సిటీస్, మేబీ అంటున్నాడంటే అర్థం ఏంటి, అవ్వచ్చు అని. ఓకే, ప్రాబబిలిటీ అంటున్నారు. బట్ ప్రాబబిలిటీలో కూడా కొన్ని స్కూల్స్ యూనివర్సిటీస్ కావు. ఎందుకంటే కంప్లీట్ గా ఇప్పుడు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఉంది అన్నప్పుడు ఇండియాకు వర్తించేవన్నీ ఆంధ్రప్రదేశ్కి వర్తించినట్టే కదా. సో అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ కాలేజ్లో ఉన్నారు కాబట్టి కాలేజెస్ యూనివర్సిటీ కావు కాబట్టి స్టూడెంట్స్ కూడా ఏది యూనివర్సిటీ కావు, సమ్ కూడా అవ్వవు. సో అంటే రెండు అవ్వవు. సో ఆన్సర్ మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, నైదర్ కన్క్లూజన్ 1 నార్ 2 ఫాలోస్. సో ఇదనమాట మనకి వచ్చిన లిస్ట్ ఆఫ్ అబ్జెక్షన్స్ కొన్ని. సో ఇంకేమైనా ఉంటే ఫర్దర్ గా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ వీటికి సంబంధించి ప్రూఫ్స్ కూడా నేను ఇచ్చాను కాబట్టి వాటిని యూజ్ చేసుకోండి. కుదిరితే నేను ఈ PDF ని మన యాప్ లో కూడా అప్డేట్ చేస్తాను. సో అక్కడి నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఓకే. అండ్ ఇంకేమైనా సజెషన్స్ కానీ ఇంకేమైనా వీడియో టాపిక్స్ గురించి కావాలనుకున్నా కూడా వీడియోని అయితే కింద కామెంట్ చేస్తే నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మీరు కనుక రైల్వేస్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే మనకి సంబంధించిన క్లాసెస్ అయితే మన యాప్ లో దొరుకుతాయి అనమాట. ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ కంప్లీట్ గా అన్ని క్లాసెస్ కేవలం 299 కే దొరుకుతాయి. అదేవిధంగా మీకు ఫిట్టర్ కి సంబంధించిన క్లాసెస్ కూడా 299 కే దొరుకుతాయి. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైసెస్ ఉన్నాయి కదా. సో ఇంకా తక్కువ ప్రైసెస్ కి క్లాసెస్ అయితే దొరుకుతున్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే అబ్జెక్షన్స్ లో చూసారో అటువంటి కాన్సెప్ట్ ని మిస్ అవ్వకుండా మీకు అర్థం అవుతుంది కదా. సో మీకు మొత్తం స్టడీ అన్నది అక్కడ జరుగుతుంది. దాంతోపాటు సో మీకు ఏది కరెక్ట్ ఏది తప్పు అని ఎప్పుడు తెలుస్తుంది, మొత్తం క్లాసెస్ అన్ని విని సబ్జెక్ట్ అంతా అర్థం చేసుకుంటే మీకు బాగా అర్థమవుద్ది. సో అటువంటి క్లాసెసే మన యాప్ లో అయితే దొరుకుతాయి అనమాట. సో దాంతోపాటు మీకు ఒకవేళ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కావాలనుకున్న 599 కే దొరుకుతుంది. అదే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ALPకి చాలా ఇంపార్టెంట్. సో అది మీకు 699 కే దొరుకుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫుల్ కోర్స్ 999 కే దొరుకుద్ది. ALP ఫుల్ కోర్స్ CBT 1, CBT 2, పార్ట్ A, CBT కలిపి 1199 కే దొరుకుద్ది. సో ఇవన్నిటి మీద మళ్ళీ కూపన్ కోడ్ కూడా అప్లై అవుద్ది. సో చాలా తక్కువ ప్రైస్ కి దొరుకుతున్నాయి. ఎవరైతే సీరియస్ గా రైల్వేస్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో డెఫినెట్ గా ఈ క్లాసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, మన యాప్ లింక్. అక్కడి నుంచి మీరు ఎగ్జామ్ట్రిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు రైల్వే రిలేటెడ్ ఏదైనా అప్డేట్స్ కానీ, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ఫాస్ట్ గా తెలియాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ నేను మీకు అప్డేట్స్ ఏమైనా ఉంటే క్విక్ గా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే
నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. శరణ్ తేజస్ నా ఐడి. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే నాకు చాలా మోటివేషన్ వస్తుంది, వ్యూస్ అండ్ లైక్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలా ఎఫర్ట్ అయితే పడుతుంది ఇటువంటి వీడియోస్ని మీకు తీసుకురావడానికి. మీరు చూసుంటే తెలుగులో ఇటువంటి అబ్జెక్షన్ రైజ్ వీడియోస్ చాలా మంది చేయరు అనమాట. సో మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్గా మీకు ఇవి దొరుకుతున్నాయి తెలుగులో. యాక్చువల్గా ఓన్లీ మన ఛానల్ మాత్రమే ఇటువంటివి మీకు హెల్ప్ అయ్యే క్లాసెస్ని, అంటే అబ్జెక్షన్ రైజ్ ఇవి స్పెసిఫిక్గా మీకు వస్తుంటాయి. ఇవే కాకుండా మీకు హెల్ప్ అయ్యే ప్రతిదీ అప్డేట్ నుంచి క్లాసెస్ వరకు అన్నీ మన ఛానల్లో వస్తుంటాయి. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేస్తే నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఇటువంటివి ఇంకా ఎనర్జీతో ఇంకా ఎక్కువ వీడియోస్ తీసుకురావడానికి ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ని పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఫైనల్ గా టెక్నీషియన్ గ్రేడ్ 1 కి సంబంధించి మ్యాథ్స్ ఆల్ షిఫ్ట్స్ కి సంబంధించి సింగిల్ వీడియోలో టాప్ 25 క్వశ్చన్స్ సంబంధించిన సొల్యూషన్స్, రీసెంట్ గా జరిగిన పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని టాప్ 25 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనమాట మన టీమ్. సో ఆ వీడియోని అయితే డెఫినెట్ గా చెక్ చేయండి. చూడని వాళ్ళు అది మీకు గ్రూప్ డి కావచ్చు, ఎన్టీబీసీ కావచ్చు, జరగబోయే అన్ని ఎగ్జామ్స్ కి చాలా వరకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ప్రజెంట్ రైల్వే ఎలా వస్తున్నాయి అన్నది మీకు అక్కడ క్లారిటీ వస్తుంది. అండ్ టెక్నీషియన్ రిలేటెడ్ కట్ ఆఫ్ గురించి తెలియకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3 కట్ ఆఫ్ గురించి ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. ఇప్పుడు ఈ 2 వీడియోస్ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, చూడని వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. సో ఫైనల్ గా ఈ వీడియోకి అయితే ఏంటి గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.